వాణిబాల అనేటటువంటి ఆవిడ ఆ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అదేవిధంగా ఆ బ్యాంకుకు వచ్చేటటువంటి వినియోగదారులకి అధిక వడ్డీ ఆశ చూపి అక్కడ డిపాజిట్లు చేస్తానని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అమౌంట్లన్నీ కూడా ఆమెకి ఆ బిడ్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి సమీపంలోనే తన భర్తతోటి తన కుమారుడితోటి ఒక ఆఫీస్ తెరిపించి అందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యతలు ఇక్కడ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6%, 7% వడ్డీ వస్తుంది. మీరు ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే 15% వడ్డీ ఇస్తామన్నటువంటి నెపంతో ఈ అధిక వడ్డీలకు ఆశ పెట్టినటువంటి క్రమంలో అందరం వెళ్ళి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ వచ్చుకుంటూ ఉన్నప్పుడు క్రమంలోనే శుక్రవారం నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆ కార్యాలయాలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు సిబ్బంది? ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. తీరా వచ్చేలేకి శనివారం తెలిసింది ఏంటంటే వాళ్ళు బోర్డు తిప్పేశారు, ఇక్కడ మళ్ళీ రాకోకుండా వెళ్ళిపోయారని చెప్పి తెలిసిన వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఇది ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది కాబట్టి మీరు సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి వారు కోరారు. ఈ సిసిఎస్లోకి వచ్చి మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేశాం. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేస్తులో పెట్టుకొని ఇప్పుడు ఆ 81 సంవత్సరం ఉన్నటువంటి కె రామారావు అనేటటువంటి వ్యక్తి దగ్గర కూడా 6 లక్షలు తీసుకొని మోసం చేసినటువంటి సంఘటన జరిగింది. మేము అధికారులతోటి తక్షణం దీని మీద మీరు విచారణ జరపండి, నిందితులని బాధితుల నుంచి రక్షించేటటువంటి చర్యలన్నీ చేపట్టి వారికి ఉన్నటువంటి వారిని అన్ని ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఎప్పటి నుంచి కడుతున్నారు ఈ డబ్బులు? ఆమె సంస్థ ఎప్పటి నుంచి ప్రారంభించింది? మేము పర్టికులర్గా సార్ 4 years నుంచి దాంట్లో కడతా ఉన్నాం. మాకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 years, 22 years నుంచి కూడా కట్టుతున్నటువంటి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు 4 years ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 15% లాగా పే చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా ఈ న్యూస్ విన్న తర్వాత చాలామంది వచ్చి మేము కూడా దాంట్లో అమౌంట్స్ పెట్టాము అనేటటువంటి దాని మీద వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఒక ఎంప్లాయీ ఆయనకు ఉన్నటువంటి సుమారు మొత్తం 517 మంది బాధితులు ఇక్కడ ఉన్నటువంటి తక్షణ సమాచారం ప్రకారం 207 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క అమౌంట్ కలెక్ట్ చేసినట్టు మాకు వివరాలు తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.